ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయకాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ దినచర్యలు ప్రారంభించుకుందాము. ఈనాటి దేవుని వాగ్దానము మత్తయి సువార్త 6వ అధ్యాయము 18వ వచనము. రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ప్రియులారా, మన భక్తి జీవితం గాని ధర్మ కార్యములు గాని మనుషులకు కనబడాలని కాక మన పరలోకపు తండ్రి చూచినట్లుగా రహస్యముగా ఉండాలని ప్రభు చెప్పుచున్నాడు. అందును బట్టి ఆయన అంటున్నాడు, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ పరలోకపు తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును అని అంటున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం ప్రకారంగా, మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడే. అవును, మనము ఏమి చేసినా కూడా మనుషుల కోసమని కాకుండా ప్రభు కోసమని చేసినట్లయితే తప్పకుండా రహస్యమందు చూచుచున్న ఆయన మనకు ప్రతిఫలం ఇచ్చును. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.